హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు బిగ్ బ్రేకింగ్ న్యూస్. పీఆర్సీ ఫిట్మెంట్పై సంచలన ప్రతిపాదన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలి అని పీఆర్టీయూటీఎస్ ప్రతిపాదన అయితే అడగడం జరిగింది. ఇక తెలంగాణలో 50% ఫిట్మెంట్తో కొత్త వేతన సవరణ జరగాలనేది పీఆర్టీయూటీఎస్ సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరడం జరిగింది. ఇక సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగింపాలని, అలాగే 2003 డిఏ ఉపాధ్యాయులకు సైతం ఓపీఎస్ను వర్తింపచేయాలని అభ్యర్థించింది. సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగళి శ్రీపాల్ రెడ్డి, అలాగే బీరెళ్ల కమలాకర్ రావు, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బి మోహన్ రెడ్డి, పూల రవీందర్, మాజీ అధ్యక్షుడు పి వెంకట్రెడ్డి, జీటీఏ అధ్యక్షుడు వి దిలీప్ రెడ్డిలు మంగళవారం శివశంకర్ను బీఆర్కే భవనంలో కలిసి కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనలు సమర్పించారు. నగదు రహిత ఆరోగ్య పథకానికి కొత్తగా తీర్చిదిద్దాలన్నారు. అప్రయత్న పదోన్నతులు 5, 10, 15, 20, 25 సంవత్సరాల స్లాబ్తో ఉండాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లు 15%, 17%, 24% హౌస్ రెంటల్ అలవెన్స్ ఉండాలని కోరారు. ఇక ఎస్ఎస్ఏ ఉద్యోగులకు కనీసం టైం స్కేల్ను ఇచ్చి సమయానుగుణం క్రమబద్ధీకరించాలని, ఎయిడెడ్ మోడల్ పాఠశాలలు అన్ని సొసైటీ గురుకులాలకు అధ్యాపకులకు 01-0 పద్దు ద్వారానే వేతనాలు ఇవ్వాలని, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు 13వ వేతన గ్రేడ్, అలాగే 2017 టీఆర్టీ ఉపాధ్యాయులకు అదనంగా 4 ఇంక్రిమెంట్లు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు సంబంధించి ఈ ఎంఈఓలతో సమానంగా వేతన స్కేలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు పూర్తయిన వారికి డిపార్ట్మెంట్ పరీక్షలను మినహాయింపు ఇవ్వాలని అయితే ఎల్టీయూటీకి 1 నెల వేతనంతో పాటుగా విమాన ఛార్జీలు చెల్లించాలని అయితే కోరారండి. సో ఈ విధంగా గరిష్ట వేతనం కూడా వారు కోరడం జరిగింది. కనిష్ట గరిష్ట వేతనాలు ఇవన్నీ కూడా పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు. సో ఈ విధంగా ప్రభుత్వాన్ని అడగడం అయితే జరిగింది, కానీ ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఏమని పూర్తి వివరాలు తెలియాల్సి అయితే ఉంది. సో పూర్తి వివరాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.